ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మనందరం చూసాం. ఈ ఫలితాలు అనేటువంటి ఊహించినటువంటి విధంగా వచ్చినటువంటి ప్రజా తీర్పు. దీనికి మరి గెలిచినటువంటి ప్రభుత్వానికి ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ముఖ్య నాయకుడిగా ఇటు బీజేపీని ఒప్పించడంలో కానీ మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన కానీ చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే జయం అనే విధంగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి మెండపేట నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి యోగేశ్వరారికి కూడా నా అభినందనలు తెలియపరుస్తూ, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనివీని జరిగినటువంటి విధంగా జరిగినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు, ఇది ప్రజలు ఎవరో జీర్ణించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో ప్రజాబలంతో ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆ రోజు ఎన్టీ రామారావు లాంటి నాయకుడు కూడా ఓడిపోవడం జరిగింది. గెలిపోవటంలో అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రజల ఆగ్రహానికి ఎవరో కూడా అతిథులు కాదు, ప్రజా వ్యతిరేకత. అయితే ఇంత వ్యతిరేకత ఉందనేటువంటిది అసలు ఏ రకంగానే కూడా ప్రజల్లో నుంచి ఎవరో గమనించలేకపోవటం అనేటువంటిది, అంత వ్యతిరేకం ఉందనేటువంటిది అర్థమైన ఇంత వ్యతిరేకతని ఎవరో ఊహించలేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎన్నికలు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికల్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. కానీ ఇప్పటికీ కూడా ప్రజలందరూ వచ్చి మేము ఓటేసాం, మా ఓట్లు ఏమైపోయినాయి అనేటువంటిది అడుగుతున్నారు. సరే, వాళ్ళ అభిప్రాయం అది. కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పారదర్శకంగా ఎక్కడ అవినీతి లేనటువంటి విధంగా జరిగినటువంటి కార్యక్రమాలు జరిగింది. అంటే దీంట్లో ఒకటి కాదు, ఓటమికి నిలుక్కుంటే ఈ రోజుని 100 కారణాలు ఉండొచ్చు. ఈ 100 కారణాలే కూడా ఈ సంక్షేమం అనేటువంటిది అధిగమిస్తుంది అనేటువంటిది నా నమ్మకం. కారణాలు వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటిది ముందే తెలుసు మా అందరికీ. కానీ వ్యక్తిగతమైనటువంటి కారణాలు, కార్యకర్తలకి ప్రాధాన్యత లేదనేటువంటిదో, లేకపోతే ఇంకోటి అనేటువంటిదో, లేకపోతే కొన్ని వర్గాలు పట్టించుకోవడం లేదనేటువంటిదో, కాంట్రాక్టర్ విధానం ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీల్లో ప్రధానమైనటువంటి కారణం మాకు అనిపించేది ఈ పంచాయతీ స్థానిక సంస్థలు ఏదైతేనే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఆ డబ్బులు ఆ ఫండ్ వాళ్ళు వాడుకునేటువంటి విధానం లేకుండా, అంటే ఏది ఏమైనా ఇచ్చిన మాట కట్టుబడేటువంటి విధంగా బటన్ నొక్కడానికి కావాల్సినటువంటి డబ్బులు పోగు చేయడం కోసమే చూసేవాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు వేరేది ఆలోచించలేదు. కానీ దీన్ని బట్టి మా అందరికీ అనిపించేటువంటిది సంక్షేమం అనేటువంటిది వీటిలన్నిటినీ అధిగమిస్తుంది అనేటువంటిది మేమందరం అనుకున్నాం. కొన్ని లక్షల మందికి అమ్మఒడి కింద డబ్బులు వేశారు, కొన్ని లక్షల మందికి మరి కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ, స్కూల్ బస్సులు కానీ, స్కూల్లో ఉన్నటువంటి నాడు నేడు కింద స్కూల్స్ కానీ అభివృద్ధి విషయంలో కూడా జరగలేదన్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు. దీంట్లో 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ 18,750 రూపాయలు రేటు. కాపు నేస్తం కానీ, అదే ఈబీసీ నేస్తం కానీ, గతంలో 65 సంవత్సరాల్లో పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరం జగన్ గారు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలకి పెన్షన్ అంటాం కానీ, ఇలాగా అనేక కార్యక్రమాలు చేశారు. అన్ని వర్గాలకే చేశారు. ఈ అంటే నిర్ణయంలో మాట్లాడుతూ ఇదేమి జగన్ జేబులో సొమ్ము కాదు, ఆడబాబుది కాదు, ఈడుబాబుది కాదు అనేటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎవడు బాబుది ఎవరో రేపు
6 గ్యారెంటీలు అనేటువంటి వాటితో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా 50 సంవత్సరాలు ఇస్తున్నారు పెన్షన్. ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తారంటున్నారు. ఎవరు బాగుంది ఎవరు కదా, ప్రభుత్వం ఇవ్వండి, సంతోషం. పేదవాడికి సహాయం చేయడం అనేటువంటి దాన్ని అందరూ కూడా స్వాగతిస్తాం. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నారు. అదేవిధంగా పుట్టినటువంటి ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మఒడి కింద డబ్బులు వేస్తాను. 15,000 రూపాయలు ప్రతి నెలకు 1,500 రూపాయలు వేస్తానని చెప్పారు. అదేవిధంగా పుట్టినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేస్తున్నాడు, మేము వస్తే ఎంతమంది స్కూల్కి వెళ్తుంటే అంతమందికి వేస్తాం అనేటువంటి చెప్పారు. 2 3 ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా ఆడపిల్లలైనా మగవాళ్ళైనా అమ్మఒడి వేస్తున్నారు.